చిన్నతనంలో మేము మల్లెపూలు కోయడానికి పడ్డ పాటలు ఈ వీడియోలో చూద్దాం. పూలు కోసేదానికి అంటే పూలు కోస్తే తినడానికి పెట్టేవాళ్ళు అనమాట. అప్పట్లో పూలు కోసుకురావడం పెద్ద టాస్క్. ఎందుకంటే అప్పట్లో చాలా పెద్ద పందిర్లు ఉన్నాయి మాకు. సుమారు ఎన్ని లీటర్లు వచ్చేటేమో 4 లీటర్ల దాకా వచ్చేటి కదా. 4 లీటర్ల పైనే పూలు వచ్చేటి అనమాట. అవి కోసి ఊర్లో వాళ్ళందరికీ పంచారం చేసేవాళ్ళు. ఎంత పెద్ద పందిరి అంటే సుమారు ఎన్ని అడుగులు ఉండొచ్చు మాదే మనకు అప్పుడు. అట్లా కాదు, స్క్వేర్ ఫీట్స్ లెక్క ఎన్ని ఎంత. మా మా పందిరి మల్లు చెట్టు ఒక అంకణం ఉండేదంట, ఒక అంకణం ఉండేది. సో దాని మీద ఎక్కి పూలు కోయడానికి మాకందరికీ అవస్థలు అనమాట. ఎందుకంటే ఎక్కడెక్కడో ఉంటాయి పూలు, మొత్తం పైనంతా ఎక్కి ఏదో ఇంటి పైకప్పు ఎక్కినట్టు ఎక్కి కోసేవాళ్ళం పూలు. అలా కోస్తే కానీ పూలు సాటిస్ఫాక్షన్ అయ్యేది కాదు పెద్దలకి. మాకు ఇచ్చే టాస్క్ అదే, తినడానికి పెట్టడానికి. స్నానం అయిపోయిన తర్వాత పూలు కోసిస్తే మాకు అప్పట్లో తినేదానికి పెట్టేవాళ్ళు అనమాట. అంటే కష్టపెట్టడం కాదు, అంటే వాళ్ళకి హెల్ప్ చేయడం అనమాట. మనం మామూలుగా పని చేయం కదా, పని దొంగలం. సో కాబట్టి మల్లెపూలు కోయడానికి కోసం మాకు మా వాళ్ళు బిస్కెట్లు వేసేవాళ్ళు. మల్లెపూలు కోసిస్తే తినడానికి పెడతామని. స్నానాలు చేసిన తర్వాత మాది పెద్ద బ్యాచ్, ఉమ్మడి కుటుంబం. సో ఒక 5-6 మంది అబ్బాయిలు ఉండేవాళ్ళు. సో అందరం కలిసి కోయిస్తే ఒక చిన్న సైజు 5 కేజీల బ్యాగ్ నిండా మల్లెపూలు వచ్చేటి. ఆలోచించండి, అన్ని మల్లెపూలు ఉండేవి. అంతేకాకుండా శనజాజులు, సెంటు జాజులు, విరజాజులు, ఇన్ని రకాల పూలు పూసేటి. అప్పట్లో 3 అంకణాలే ఈ మల్లెపూలు అలా ఉండేటి. మల్లెపూలు, సన్నజాజులు, విరజాజులు పెద్ద పందిరి కింద నేల మీద. ఇప్పుడైతే మనకు మిద్ది మీద చూడండి, మిద్ది మీద ఎంత పెద్దదైందో. అలాగే ఆ పక్క కూడా ఉన్నాయి, ఆ పక్క కూడా అది సన్నజాజుల చెట్టు, ఆ పక్కది మల్లి చెట్టు అనమాట. ఇది తక్కువ పూలు పూసేది, అది ఇంకా ఎక్కువ పూస్తుంది అనమాట. చూద్దామండి, చూస్తున్నారా? ఇదో ఈ చెట్టు చాలా ఎక్కువ పూలు పూస్తుంది మల్లెపూలు. ఇది ఒక 20 స్క్వేర్ ఫీట్స్ 30 స్క్వేర్ ఫీట్స్ ఉంటుంది. అంత వెడల్పున్న పందిరి అనమాట. సుమారు ఈరోజు మనకు ఒక అర్ధ సేరైన పూలు అయితే ఇస్తుంది అనమాట. సో ఇంత మంచిగా మల్లెపూలు మనకు ఇళ్లలో పూయడం అంటే చాలా ఆనందమే కదా. మనం ఈ మల్లెపూలు కొనుక్కోవాలంటే మోర 30 రూపాయలు చెప్తున్నారు ఇప్పుడైతే బయట. సీజన్ వస్తే తగ్గుతుందేమో కానీ ఇంకా సీజన్ రాలేదు. సీజన్ స్టార్టింగ్ కాబట్టి మల్లెపూలు మంచి కాస్ట్ ఉన్నాయి. అందులో చెన్నైలో అయితే 50 రూపాయలు మోర. మేము మల్లెపూలు కొనుక్కోవాలంటే దేవుడికి ఏదైనా పెట్టాలన్నా 50 రూపాయలు మోర. ఆ మోర కూడా మోసం అనమాట. సో మా మల్లె చెట్టు మీకు అందరికీ నచ్చిందని ఆశిస్తున్నా. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది సో చిన్నతనంలో పూలు కోయడానికి లంచం ఇస్తే కానీ మంచం ఎక్కేవాళ్ళం కాదు. సో వాళ్ళు ఉమ్మడి కుటుంబంలో ఉన్న ఆనందాలు చాలా బాగుండేవి. అప్పట్లో ఉన్న మెమరీస్ ఇప్పుడు తలుచుకుంటే చాలా బాగుంటుంది. ప్రతి సాయంకాలం పూలు కోయడానికి అమ్మా నాన్నలకు హెల్ప్ చేసేవాళ్ళం. ఊర్లో వాళ్ళందరికీ కూడా పూలు షేర్ చేసేవాళ్ళు అనమాట. అప్పుడు బంధాలు చాలా బాగుండేవి ప్రతి ఒక్కరితో. మీకు ఇలాంటి మెమరీస్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. వాటిని మీరు షేర్ చేసుకొని మీ ఆనందాన్ని పంచుకుంటారని ఆశిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇవాళ 29th మే మనకు వచ్చిన పూలు అయితే ఇవి అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.